సీజనల్గా వచ్చే ఐటమ్స్ని ఇష్టపడకుండా ఉంటామా? ఇయర్లీ వన్స్ వస్తాయి, తనివితీరా తింటాం కదా. వాటిలో చింత చిగురు కూడా ఒకటి. వీటితో చాలా ఐటమ్సే ట్రై చేస్తుంటారు. ఒక్కసారి చింత చిగురు రైస్ ట్రై చేయండి. ఇది డెఫినెట్గా వేడన్నంతోనే ట్రై చేయాలి. లెఫ్ట్ ఓవర్ రైస్ కానీ చల్లబడిన అన్నంతో అసలు సూట్ కాదు. వేడన్నంలో ఇలా చింత చిగురుని చేతులతో నలిపి బాగా కలిపి మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టడం వల్ల ఆ వేడికి ఆవిరికి చింత చిగురు మగ్గిపోతుంది. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఇది కూడా అందులోనే యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం చింత చిగురు కలిపి పెట్టుకున్న రైస్లో ఇది కలుపుకోవాలి. చూస్తున్నా కదా, మూత తీస్తే ఈ చింత చిగురు కలర్ మారిపోయింది, ఆ వేడికి అది మగ్గిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పోపుని ఇందులో కలిపేసుకోవటమే, అంతే. చాలా సింపుల్గా ఉంది కదా, టేస్ట్ మామూలుగా ఉండదు. తప్పకుండా ట్రై చేయండి.